హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ తొక్కు పచ్చడి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 10 నుంచి 12 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ మిగిలింది కాబట్టి దానిలోనే వేసుకున్నాను. ఆయిల్ లేనట్లయితే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు వల్ల ఉసిరికాయలో ఉన్న వగరు తగ్గి టేస్ట్ బాగుంటుంది. తర్వాత వీటిని బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, శనగపప్పు ఈ మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. దీనిలోనికి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోనికి మగ్గించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత దీనికి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ. ఉసిరికాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.